జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా అంటూ యువకులు నినాదాలు చేయగా మంగళ వాయిద్యాలు డీజే సౌండ్ల మధ్య యువకులు చిన్నారుల కేరింతల మధ్య నియోజకవర్గంలోని గణనాథులకు ఘన వీడ్కోలు పలికారు. గత 3 రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణేశుణ్ణి పూలతో అలంకరించిన వాహనంలో కన్నుల పండుగలా ఊరేగించారు. దారి పొడవునా జనం నీరాజనం పట్టగా ఆయా గ్రామాల సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. పోయిరా గణపయ్య పోయిరా అంటూ సాగనంపారు. భక్తులందరికీ స్వామివారి లడ్డూను ప్రసాదంగా పంచిపెట్టారు. మేము ఎస్ఆర్ మీడియా నుంచి వస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఉత్సవం జరుగుతోంది? నమస్తే అండి, శివాలయం రాజు తరపు నుంచి గత 35 ఏళ్ళుగా మా పెద్దలు ఇక్కడే చేస్తున్నారు. మా ఇంటి ముందర ఎంతో తరతరాలుగా ఇది 36వ సంవత్సరం. చాలా అద్భుతంగా గణనీయంగా చాలా ఇంకా బాగా చేశాం ఈ ఇయర్ అనుకుంటున్నాం. ముఖ్యంగా సంవత్సరం ఏ విధంగా విగ్రహాన్ని పెడుతున్నారు? సంవత్సరంగా మేము ఇంకా బొమ్మని పెంచుకుంటూ విగ్రహాన్ని పెంచుకుంటూ పోతున్నాం. మా తోటి వాళ్ళు కానీ మా తమ్ముళ్ళు కానీ మా పెద్దలు కానీ అందరి సహకారంతో ఇంకా పండగ అనేది రోజు రోజుకి సోమల మండలంలోనే అంగరంగ వైభవంగా చేయాలని ఇంకా ముందుకెళ్తూ గట్టిగా పెద్దగా చేస్తున్నాం. ఎన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని మామూలుగా సర్వసాధారణంగా నిర్వహిస్తున్నారు మీరు? మామూలుగా 3-5 రోజులు చేస్తామండి. ఈసారి 3 రోజులకి చేసి 4వ రోజు నిమజ్జనం చేస్తున్నాం. పిల్లల కోసం పెద్ద మాకు డీజే కావాలని. మీరు చెప్పండి, ఈ పండుగ ఏ విధంగా జరుపుకుంటారు మీరు? బాగా జరుపుకుంటారు. ఎన్ని రోజులు జరుపుకుంటారు? 5 రోజులు జరుపుకుంటారు. ఇక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఫస్ట్ పూజతో స్టార్ట్ చేస్తాము. సెకండ్ రోజు ఆటలు ప్రోగ్రాంలు అన్ని చిన్న పెద్దలతో అందరితో కలిపి చేస్తాము. చిన్నగా పెద్దలన్నీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఘనంగా 4వ రోజు నిమజ్జనం చేస్తుంది. ఇక్కడ వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా, అవి ఏ విధంగా నిర్వహిస్తారు? అవును అండి, అవి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపిస్తాము. ఫస్ట్ కళాకారుల లోకి వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. భజన కార్యక్రమాలు ఉంటాయి. ఫస్ట్ రోజు పూజలకు భజంత్రీలు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత రోజు డీజే ఉంటుంది. వాళ్ళకి బహుమతి కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి గురు వృద్ధులతో సహా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇది ఈ రోజులతో ముగించి మళ్ళీ రేపటితో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి ఎలా చేయాలని రేపటితోనే ప్లాన్ మొదలవుతుంది అనమాట. ఇది 2 రోజులు ప్లానింగ్ కాదు, సంవత్సరం 1 రోజుతో ముగిసేది కాదు. ఇలా అందరు బాగా జరుపుకుంటారు అంతే. అన్న నమస్తేనా, మేము ఎస్ఆర్ మీడియా నుంచి వస్తున్నాము. ఇక్కడ మీరు వినాయక చవితి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 15-20 సంవత్సరాలు చేస్తాను. 15-20 సంవత్సరాలుగా. మామూలుగా విగ్రహాన్ని ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు వినాయక చవితి నుంచి? 3 రోజుల నుంచి 5 రోజుల వరకు 7 రోజుల వరకు అట్లా చేస్తాం. ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు? అన్ని కార్యక్రమాలు చేస్తాము. డ్యాన్సు, అన్నదానము, నెక్స్ట్ గేమ్స్, టోటల్ అన్నీ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయం నుంచి ఎన్ని గంటలకు ప్రారంభించారు? ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం చేసినాం. అప్పటి నుంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. బ్రదర్, ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అంటే, మాకు ఈ సోమల్లో ఈ వినాయక ఉత్సవం జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్క పేదవాడిని కానీ కుటుంబ సభ్యులు పెద్ద మనుషులు కానీ నుంచి కానీ అందరూ ఆరోగ్యాలతో నిండు సుఖశాంతులతో చల్లగా ఉండాలని నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంవత్సరం విగ్రహ హైట్ పెంచుతున్నారా లేదా అదే హైట్ చేస్తున్నారా? ప్రతి సంవత్సరము పిల్లలు పాల్గొంటూ ఉంటే అదొక ఎంజాయ్మెంట్తో కాదు, ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు కానివ్వండి ముసలి వాళ్ళు కానివ్వండి అందరూ
మహిళలు కానింటి చిన్న పెద్ద తేడా లేదు. అందరూ బాగా పాల్గొని ఈ ఉత్సవాన్ని బాగా దిగ్విజయంగా చేస్తున్నారు. విగ్రహం హైట్ ఏ విధంగా చేస్తున్నారు? విగ్రహము 10 అడుగుల నుంచి ఇప్పటికి 13 పెరిగింది. ఇంకా పెరగాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అది ఆ భగవంతుని ఆశీర్వాదము. మా వీధులు అందరూ ప్రోత్సాహంతో ఉండాలా. మీ పేరు? బాలు. మీ పేరునా? ఉమాశంకర్ రగ్గారు.